వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనంలో ఘనంగా చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి. చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రజక సంఘ నాయకులు. మంచిర్యాల జిల్లా నస్పూర్లో ఫ్లెక్సీ తొలగింపుతో టీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ. కాంగ్రెస్ నాయకుల దాడులతో టీఆర్ఎస్ నాయకులకు గాయాలు. పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల సంక్షేమ శాఖ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏసీబీ డీఎస్పీ మధు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో ఈరోజు వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులు, రజక సంఘ నాయకులతో కలిసి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల పక్షాన చాకలి ఐలమ్మ నిజాం గవర్నమెంటుకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిందని, సాగు చేస్తున్న భూమిపై హక్కుల కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాటాలు చేయడంతోనే కౌలుదారి చట్టం, సీలింగ్ యాక్ట్లు ప్రభుత్వాలు అమలు చేయడం జరిగిందని అన్నారు. సమాజ సంక్షేమం కోసం ప్రాణాలొద్ది భూస్వామ్య ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటాల ఫలితంగానే నేడు భూమిపై రైతులకు హక్కులు లభించాయని అన్నారు. జిల్లాలో అన్ని కులాల వారికి మండల, జిల్లా కేంద్రంలో కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తామని, వాటిని అన్ని కులాల వారు కలిసి వినియోగించుకోవాలని కోరారు. ప్రజా సమస్యలపై కేవలం ప్రజావాణి కార్యక్రమంలోనే కాకుండా మిగతా రోజుల్లో కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావచ్చునని, అత్యవసర పరిస్థితుల్లో తనను కలిసి సమస్యలు చెప్పుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ నాయకులు, రజకులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వచ్చిన అందరికీ నా తరఫున నమస్కారం. సో చాకలి ఐలమ్మ గారు ఐ థింక్ చాలా మంది చెప్పారు, ఆ టైంకి నిజాం రూల్ టైంలో ఎప్పుడైనా ఈ కాల్ రైతు దానిపైన ఇంకా ఒక వ్యవస్థ ఉంటుంది, రజాకార్ నిజాం. ఆ టైంకి ఎవరైనా నిజమే సాగు చేసిన వాళ్ళకి ఏమైనా నష్టం జరిగింది ఆ టైంకి, దాని గురించి వాళ్ళు పోరాటం చేసేసి వాళ్ళు బుధాన్ మూవ్మెంట్లో స్టార్ట్ చేయడానికి, దాని నుంచి యాక్చువల్గా ఎవరైనా సాగు చేస్తున్న వాళ్ళకి భూమి రావాలి. సో ఐ థింక్ దాని తర్వాత సీలింగ్ యాక్ట్, టెనెన్సీ యాక్ట్, రకరకాల యాక్ట్ పాస్ అయింది. సో దాంతో ఆ టైంకి రిసోర్సెస్ అంటే ఇప్పుడు చూస్తే క్యాపిటల్ ఎక్కువ ఉంటుంది, అంటే పైసలు ఎక్కువ ఉంటుంది, సర్వీసెస్లో ఉంటుంది. కానీ ఆ టైంలో మ్యాక్సిమం భూమి మీద అందరూ ఆధారపడి ఉన్నారు. సో ఆ టైంకి ఒక ఈక్వల్ సొసైటీ కోసం చాకలి ఐలమ్మ గారు చాలా కృషి చేశారు. దాని నుంచి కొన్ని చేంజెస్ వచ్చినాయి. ఇంకా ఒకటి, ఆ టైంకి అరౌండ్ 70 years బ్యాక్ ఒక లేడీ ఎంత పోరాటం చేశారు అంటే ఒక రోల్ మోడల్ లాగా మనకి ఉండాల్సింది. అన్ని ఫీల్డ్లో మేల్ ఫీమేల్ ఈక్వల్గా ఉండాలి. దానికోసం ఇలా మనం చేయగలుగుతాము అంటే చాకలి ఐలమ్మ గారు మనకి ఒక రోల్ మోడల్ లాగా ఉంటారు. ఇంకా కొన్ని అంశాలు చెప్పారు, నేను మళ్ళీ చెప్తున్నాను, దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు దిస్. ఎవరికి పెన్షన్ సంబంధించిన ఏమైనా ఇష్యూ ఉంటుంది అంటే జస్ట్ అక్కడ ఏమైనా ప్రాబ్లం అయితే ఎక్కువ తిరగడానికి లేవు, జస్ట్ కమ్ టు హియర్. 11 గంటకి మండేకి రండి, ఇక్కడే అందరూ సిస్టమ్ ఉంటారు, అట్లా అయిపోతుంది. ఇందిరామా ఇల్లు సంబంధించిన అందరికీ వస్తుంది. మా జిల్లాలో ప్రతి సంవత్సరం 11,500 ఇస్తున్నాము. ఇప్పటి వరకు 7,000 మెంబర్స్ ఆల్రెడీ ఇల్లు స్టార్ట్ చేశారు. 3,500 మెంబర్స్కి పైసలు కొట్టింది, వాళ్ళు చేస్తున్నారు, డబ్బు వస్తున్నాయి. సేమ్గా ఇంకా ఏమైనా ఇష్యూ ఉంటుంది, ఫంక్షన్ హాల్ సంబంధించిన అన్ని కులాల వాళ్ళకి ఫంక్షన్ హాల్ ఇవ్వడానికి కష్టం అవుతుంది.
సో మనం ఒక్కొక్క కులాల వారీగా చేస్తున్నాం, ఎస్సీ సంబంధించిన, ఎస్టీ సంబంధించిన, బీసీ అన్ని కాస్ట్ కి, ఒక్కొక్క కాస్ట్ కి ఐ థింక్ అరౌండ్ 600-700 కాస్ట్ ఉంటుంది అంటే. సో అన్ని మండలాలకి 500-600 ఫంక్షన్ హాల్ అసలు సాధ్యం కావు. ఎస్సీ సంబంధించిన, ఎస్టీ సంబంధించిన, బీసీ సంబంధించిన, అదర్ కాస్ట్ సంబంధించిన దానికి సంబంధించిన ప్లాన్ చేస్తున్నాము. అన్ని చోట్ల ఇప్పుడు కొత్తగా కూడా కొన్ని ప్లేస్ లో మనం కట్టాము. ఇక్కడ కూడా మంచిర్యాల హెడ్ క్వార్టర్ లో కూడా కడుతున్నాము. దానికి మనం ఒకటే కాస్ట్ వాళ్ళు క్లెయిమ్ చేస్తారు, దట్ ఈస్ నాట్ కరెక్ట్. అందరూ వాడుకోవచ్చు, దానిలో ఏ టైంకి ఎవరికి అవకాశం ఉంటుంది అందరూ వాడుకోవచ్చు. మహిళా సంఘాలకు సంబంధించిన కూడా కొన్ని ప్లేస్ లో కడుతున్నాము. మిగతా ఏం చెప్తున్నాము, జీపీ బిల్డింగ్ పెద్దగా కడుతున్నాము, అక్కడ అందరూ వాడుకోవచ్చు. వాట్ ఎవర్ ఇస్ ఏమైనా గవర్నమెంట్ డబ్బు పెట్టుకొని గవర్నమెంట్ భూమిలో కట్టిన స్ట్రక్చర్ ఒక కులాల వాళ్ళు క్లెయిమ్ చేస్తే దట్ ఈస్ నాట్ కరెక్ట్. అందరూ దానికి వాడుకోవచ్చు. ప్రయారిటీ దానిలో ఉండవచ్చు. సపోజ్ ఎస్సీ ఫంక్షన్ హాల్ ఉన్నాయి అంటే ఎస్సీ వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది, కానీ ఖాళీ ఉన్న టైంలో వేరే వాళ్ళు కూడా వాడితే దట్ ఈస్ నాట్ ప్రాబ్లం. దానిలో ఎలాంటిగా లేవు, అందరూ కలిసి ఉండాల్సింది. మన కాన్స్టిట్యూషన్ కూడా కాస్ట్ బేసిస్ లో, రిలీజన్ బేసిస్ లో ఎలాంటిగా డిఫరెన్స్ లేకుండా మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మైనారిటీ ఫంక్షన్ హాల్ ఉన్నాయి, అందరూ వాడుతున్నారు. ఎవరికి ఏ ప్రోగ్రామ్ ఉంటుంది అందరూ వాడుతారు. సో మనం అట్లా చేయాల్సింది. ఎవరికి ఎప్పుడైనా అవకాశం ఉంటుంది అందరూ వాడుకోవచ్చు. ఇంకా కొన్ని సందర్భాల్లో హెల్త్ సంబంధించిన అందరికి గవర్నమెంట్ తరఫున రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 lakhs ఎవరైనా బీపీఎల్ వాళ్ళు ఉన్నారు, బిలో పవర్టీ లైన్ వాళ్ళకి వరకు వస్తున్నాయి. ఎవరికి ఏం రావట్లేదు అంటే కొంచెం మంచి ఇన్కమ్ ఉన్నాయి, అంటే 3 lakhs 4 lakhs యాన్యువల్ గా ఇన్కమ్ ఉన్నాయి, సో కవర్ కాలేదు, కానీ ఎక్కువ ఖర్చు అయింది. ఆ టైంకి సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా అప్లై చేయిస్తున్నాము. నిమ్స్ లో వెళ్ళిన తర్వాత లెటర్ ఆఫ్ క్రెడిట్ కూడా ఇప్పిస్తున్నాము. ఎవరికి ఏమైనా ఇబ్బంది అయితే జస్ట్ కమ్ టు మీ, అంటే అన్ని చోట్ల తిరిగితే కష్టం అవుతుంది. ఏమైనా ఇష్యూ అయితే డైలీగా సాయంత్రం అండ్ లంచ్ కంటే ముందు నార్మల్ గా అందరితోటి కలుస్తాం. లంచ్ బిఫోర్ లంచ్ కి రాలేదు అంటే ఖచ్చితంగా లంచ్ తర్వాత కలుస్తున్నాము. డైలీగా 2 times ఎవరైనా వస్తారు, ఎన్ని గంటల వరకు ఉంటారు, వాళ్ళు మీట్. సో ఏమైనా ఇష్యూ అయితే ఖచ్చితంగా సార్ట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇది గవర్నమెంట్ ప్రయారిటీ ఉంది. పోస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ అందరూ కూడా చూస్తున్నారు, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానిలో ఎంత వరకు పాసిబుల్ అయితే మనం పెంచడానికి ట్రై చేస్తున్నాము. దానికి ఫెసిలిటీ పెంచడానికి ట్రై చేస్తున్నాం. అది అందరికీ ఉపయోగపడుతుంది. పర్టికులర్ గా వెనుకబడి ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకు వాళ్ళు గవర్నమెంట్ మీద డిపెండెంట్ అయి ఉంటారు, మిగతా వాళ్ళు ప్రైవేట్ సెక్టర్స్ లో కూడా ఆపర్చునిటీ వాడుకోవచ్చు. సో ఇది చాకలి ఐలమ్మ గారు వర్ధంతి సందర్భాల్లో మనం అదే చెప్తాము. ఏమైనా లోయెస్ట్ పర్సన్ కూడా ఎఫర్ట్ పెడితే సొసైటీలో చాలా చేంజ్ తీసుకురావచ్చు. ఎవరికి ఎలాంటిగా రిసోర్సెస్ లేవు, ఎవరికి సోషల్ స్టేటస్ పరంగా కూడా లోయెస్ట్ పెడెస్టల్ ఒక ఫీమేల్ అండ్ దెన్ కాస్ట్ కూడా అట్లా ఉన్న టైంలో కూడా ఒక విల్ పవర్ ఉంటుంది. ఒకటి పోరాటం చేస్తే, ఎఫర్ట్ పెడితే మిరాకిల్ క్యాన్ హ్యాపెన్. అండ్ దాంట్లో మన అందరూ రోల్ మోడల్ గా తీసుకొని మన గవర్నమెంట్ సిస్టంలో, సివిల్ సొసైటీ సిస్టంలో, ఎన్జిఓ సిస్టంలో ఆర్ అదర్ ప్రైవేట్ సెక్టర్లో అన్నిటికీ ఒక ఈక్వాలిటీ రావాలి. అట్లా అందరూ మనం కలిసి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు మనం ప్రతి సంవత్సరం చాకలి ఐలమ్మ వర్ధంతి మరియు జయంతి ఉత్సవాలను మనం ఘనంగా జరుపుకుంటున్నాం. దానికి మన గౌరవ జిల్లా కలెక్టర్ సారథ్యంలో అన్ని కార్యక్రమాలు, వెనుకబడిన తరగతుల్లో ఏ కార్యక్రమాలు నిర్వహించాలో అన్నీ కూడా సక్సెస్ఫుల్గా నిర్వహించేందుకు గౌరవ కలెక్టర్ గారు మనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మా శాఖ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వర్ధంతి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భూ పోరాటానికి నాంది పలికిన ఉద్యమకారిణి, వీర వనిత, ధైర్యశాలి, మహిళా తేజం, కీర్తిశేషులు చాకలి ఐలమ్మ. అగ్ర కులాల ఆగడాల, దొరల అన్యాయాలను, దొర అనే పిలుపునకు ధిక్కరించి దొరతనాన్ని ప్రశ్నించిన ధీరశాలి చాకలి ఐలమ్మ. దొరలే కాదు, వారి చుట్టూ ఉన్న సేవకుల గర్వం కూడా అంత తక్కువేం కాదు. పెత్తనాన్ని, అహంకారానికి శమరగీతం పాడటం కోసమే ఐలమ్మ నడుం బిగించి ముందుకు నడిచింది. మంచిర్యాల జిల్లా నస్పూర్ కేంద్రంలో ఒక్క ఫ్లెక్సీ వివాదం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో నడుమ ఘర్షణకు దారితీసింది.
టీఆర్ఎస్ నాయకుడు బేర సత్యనారాయణ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కాంగ్రెస్ నాయకులు చింపేయడంతో అడ్డుకున్న టీఆర్ఎస్ నాయకులను పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ నాయకులు భౌతిక దాడులకు దిగి టీఆర్ఎస్ నాయకులను తీవ్రంగా గాయపరిచారని, గాయపడ్డ బీఆర్ఎస్ నాయకులు కాటం రాజును ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీఆర్ఎస్ నేతలను పరామర్శించి మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలో కక్ష సాధింపుతో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు వరుస దాడులు చేస్తున్నారని, టీఆర్ఎస్ ఫ్లెక్సీలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తొలగిస్తే ప్రశ్నించినందుకు టీఆర్ఎస్ నాయకులపై దాడులు చేయడం సమంజసం కాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి హక్కులను కాపాడడంలో ప్రభుత్వం కృషి చేయాలి తప్ప రాజకీయ కుట్రలకు పాల్పడకూడదని హితవు పలికారు. మంచిర్యాలలో రాజకీయ కక్షలతో రౌడీయిజం, గూండాయిజం పేట్రేగిపోతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎందరో ఈ ప్రాంత ప్రజల సహకారంతో, ఈ ప్రాంత ప్రజల సహకారంతో ఒక మంచి వాతావరణంలో మంచాల పట్నం, మంచాల నియోజకవర్గం ఉంది. కానీ మంచాల ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఇక్కడ ప్రేమ్ సాగర్ గెలిచిన తర్వాత ఇక్కడ దాడులు, గుండాయిజం, చాలా మందిని దాడి చేయడం, తలలు బలగొట్టడం, శరీరం అంతా వాతల చిలక కొట్టడం బాధాకరమైన సందర్భం. ఒక్కొక్క మనిషిని 2 సార్లు కొట్టే సందర్భం. స్వయంగా ప్రేమ్ సాగర్ అయితే రోడ్ల మీద ఉరికిచ్చి కొడతామన్నారు. ఇదేనా ప్రజాపరిపాలన? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? చెప్పండి దయచేసి. ఎందరో విజ్ఞులున్నారు ఇక్కడ, ఎందరో మేధావులున్నారు, ఎందరో విద్యార్థులున్నారు, ఎందరో వ్యాపారస్తులు. మీరు చూశారు మంచిర్యాలలో ఎన్నో సంవత్సరాల నుంచి. మేము కూడా 50 సంవత్సరాలు రాజకీయ రంగంలో ఉన్నాం. 99లో మొదలు గెలిచాం. ఏ ఒక్కనాడు ఇలాంటి సందర్భం ఉందా చెప్పండి? ఏ ఒక్కనాడు ఇలాంటి సందర్భం, కొట్లాడే సందర్భం ఉందా? ఏనాడైతే మొదటిగా రిజల్ట్ నాడే మంచిర్యాల 2 ప్రాంతాలు కొట్టడం జరిగింది. అందులో ఒకటి అమ్మాలవాడ, ఒకటి పాతపల్లి. ఆనాడే స్థానిక పోలీసులు కఠినంగా వ్యవహరించి ఉంటే ఇన్ని దాడులు జరిగేవి కాదు. ఆనాడే కఠినంగా వ్యవహరించి ఉంటే ఈ దాడులు జరిగేది కాదు. కొట్టినా కూడా నేనున్నాను అనే ఒక భరోసా పోలీసులకు స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఇస్తున్నాడు. మరి నిన్న జరిగిన సంఘటన, చిన్న సంఘటన, పోలీస్ స్టేషన్ ముందట ఒకరినైతే పోలీసులు లోపట, పోలీస్ స్టేషన్ ముందట కాటన్ రాజు పాపం ఎస్సీ, అతను సత్యనారాయణ, అదేవిధంగా ప్రశాంత్, అదేవిధంగా వంశీ, ఒకరినైతే కాటన్ రాజునైతే విపరీతంగా బండలతోటి శరీరం చాలా బలం చూస్తాడు, విపరీతంగా కొట్టడం జరిగింది. ముసం అనడం లేదు, మనకి ఇబ్బందులు పడుతున్నాడు, ఇంకా మాట్లాడట్లేదు. ఒకటి ఇలా మంచిల పైలకు నేను మనవి చేస్తున్నా, ఈ దాడుల్లో, ఈ బండలతో కొట్టుట్లో, రాడ్లతో కొట్టుట్లో, కట్టెలతో అప్పుడప్పుడు కొట్టే సందర్భంలో ఏదైనా ఆ వ్యక్తికి ప్రమాదం జరిగిందంటే ఆ తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య, పిల్లల గత్యం కావాలి. ఇది కాంగ్రెస్ వాళ్ళకి కనబడలేదా చెప్పండి? ఇది కాంగ్రెస్ వాళ్ళు కొట్టడమే ఒక లక్ష్యమా? వాళ్ళ రక్తాలు తీయడమే ఒక లక్ష్యమా? తలలు బలగొట్టడం ఒక లక్ష్యమా? ఒక్కసారి విద్యులైన మంచాల నేను వినయ్ చేయడం జరుగుతుంది. ఆనాడు గడప రాకేష్ విపరీతంగా కొట్టారు, 20-30 మంది విపరీతంగా శరీరంతో కమిలిపోయింది. ఆనాడు అటెంప్ట్ మర్డర్ పెట్టి ప్రేమ్ సాగర్ చెప్పిన ప్రకారం మళ్ళీ ఆ సెక్షన్ తీసేసి సాధారణ సెక్షన్ పెట్టాం. ఆనాడే అటెంప్ట్ మర్డర్ పెట్టి అందరినీ లోపడిస్తే ఈ అల్లరి జరిగేదా? ఈ దాడులు జరిగేదా? ఇది ఒకసారి ముఖ్యమంత్రి గారు ఇక్కడ విచారించమనండి, ఇక్కడ దాడులు విచారించమనండి. ఒక దాడులే మాట్లాడుతున్నాం, ఇంకెన్నో చాలా వేరే సత్యంగా కొట్టడం జరిగింది. ఏదో ఫ్లెక్సీ గడ్డ ఉన్నదట. ఇందాక మాట చెప్పాను, నర్స్పూర్లో తెలంగాణ తల్లి గడ్డ దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి అది బీఆర్ఎస్ జెండా. నేను కూడా ఎన్నో ఏళ్ళ నుంచి జెండా ఎత్తుతున్నా. ఆ జెండాకు 9వ తారీఖు 10వ నెల 24వ సంవత్సరం కాంగ్రెస్ జెండాలు కట్టారు. వాళ్ళు అన్నారు కదా అక్కడ ఒకళ్ళు, కొంతమంది అందులో కూడా మంచి వాళ్ళు ఉంటారు. ఏది టీఆర్ఎస్ జెండా అంటే బాధ్యత కట్టుకోండి, రాసి ఉన్నదా? శిలాఫలకం ఉంది. ఎవరన్నారు ఈ మాట? దాదాపు 50 రోజులు కాంగ్రెస్ జెండాలు అట్లే ఉండే. మేము ఆడ పోలీస్ అధికారులకు, స్థానిక ఎస్ఐకి, మున్సిపల్ కమిషనర్కు, డీసీపీ గారికి మా పార్టీ అధ్యక్షించారు. 26 జనవరి మా జెండా ఎత్తుంది కాబట్టి 25 నాడు మేము తీయడం జరిగింది. అంటే వాళ్ళేదో గింత జెండా చూపెట్టి ఏదో నల్ల పెడతారు, సెల్లలో పెడుతున్నారు. ఆ జెండాకు ఆ బ్యానర్ అడ్డం ఉందట. అదేంటిదండి? 50 రోజులు తెలంగాణ తల్లి, అది బీఆర్ఎస్ జెండా. మేము ఎత్తున్న జెండాకి కాంగ్రెస్ జెండాల కట్టుడు అదేంటిదండి? అది దౌర్జన్యమా, శాంతియుతమా, మంచితనమా, లేకపోతే దాన్ని అందరూ మెచ్చుకున్నారా? ఇది అర్థం చేసుకోవాలి. ఇలా వాళ్ళు అనుకుంటున్నారు భయప్రాంతం చేస్తాం, కొడతాం అంటాను. కొడతారు,
ఇలా పోలీసు మీద సహకారం ఉంది. పోలీస్ స్టేషన్ ముందరే కట్టారు. ఇలా పోలీసు ఉన్నతాధికారులను చెప్పడం జరుగుతుంది. వారు రిక్వెస్ట్ చేస్తున్నా స్వతహాగా సిపి గారు కూడా నిన్న మెసేజ్ పెట్టడం అందరితో మాట్లాడడం జరిగింది. నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్ ముందట ఎంతమంది అయితే ఉన్నారో కాంగ్రెస్ గుండాలు ఈ రోజు కాటం రాజును ఎంతమంది కొట్టారో, ఒక దిక్కు అట్రాసిటీ కేసు, ఒక దిక్కు అటెంప్ట్ మర్డర్ పెట్టి మళ్ళీ మంచిర్యాల ప్రాంతంలో మంచిర్యాల నియోజకవర్గంలో ఎక్కడ ఎవరి మీద ఈగ వాడకుండా పోలీసు వ్యవస్థ చేస్తేనే ఆ పోలీస్ వ్యవస్థకు ఆ కాకి డ్రెస్కు విలువ ఉంటుందని భావించేదాలో నేను భావించే వ్యక్తిని. నేను శాంతియుతంగా ఉండే వ్యక్తిని. ఎక్కడ అల్లలు చేయించే వ్యక్తిని కాదు, కొట్టడం అనే వ్యక్తిని కాదు, కొట్టమని చెప్పే వ్యక్తిని కాదు, దాడులు చేయమని చెప్పే వ్యక్తిని కాదు, ఒక మనిషిని తిట్టే వ్యక్తిని కాదు. అలాంటి పరిపాలన నుంచి మంచిర్యాల అది దురదృష్టం. ఒక ప్రేమ సోదరు గెలిచిన తర్వాత ఈ దాడులు జరుగుతున్నాయి. ఇది దీనిని ఎవరైనా దాడి ఆపాలంటే ఒక పోలీసు వ్యవస్థ మరొక వ్యవస్థ కాదు, పోలీసు వ్యవస్థ ప్రేమ సాగర ఆడాలని ఆపి భవిష్యత్తులో కొట్లాడకుండా చేయవలసిన బాధ్యత పోలీసు వ్యవస్థ. ఇందులో ప్రత్యేకంగా సిపి గారు ప్రత్యేకంగా శ్రద్ధ చూపెట్టి భవిష్యత్తులో జరగకుండా చూడాలని వారికి మనం చేయడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి కేంద్రంలో రక్త నిల్వలు పూర్తిగా తగ్గిపోవడంతో ఈరోజు రక్తనిధి కేంద్ర సిబ్బంది స్వయంగా రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రం ఇన్ఛార్జి వి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తం నిల్వలు తగ్గిపోవడంతో మంచిర్యాల జిల్లాలోని తలసేమియా వ్యాధిగ్రస్తులు, గర్భిణీ స్త్రీలు, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని, వారికి రక్తం అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. కాబట్టి జిల్లాలోని అధికారులు, ఉద్యోగులు, వాకర్స్ అసోసియేషన్, స్వచ్ఛంద సంస్థలు, రక్తదాతలు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఆయన పిలుపునిచ్చారు. రక్తనిధి కేంద్రంలో నిల్వలు సమృద్ధిగా ఉంటేనే ప్రాణాలను కాపాడగలుగుతామని రక్తదాతలు గమనించి స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రక్తదాతలు, రక్తనిధి కేంద్ర సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రక్తదాతలు మీరే ప్రాణదాతలు, రక్తదానానికి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రక్తనిధి కేంద్రంలో ప్రస్తుతం రక్త నిల్వల కొరత కారణంగా తలసీమియా అండ్ సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల పిల్లలకు ఈరోజు బ్లడ్ ట్రాన్స్మిషన్ను ఆపేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు అవసరమైనటువంటి బ్లడ్ గ్రూప్స్ అవైలబుల్ లేక, అలాగే అత్యవసర పరిస్థితులు ఉన్నటువంటి వారికి కూడా మరి రక్త నిల్వల యొక్క కొరత కారణంగా వారికి అవసరమైనటువంటి బ్లడ్ యూనిట్స్ని మేము అందజేయలేకపోతున్నాం. సో కాబట్టి మంచిర్యాల పట్టణ గౌరవ ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వాధికారులకు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అలాగే విద్యా సంస్థల ప్రతినిధులకు, వాకర్స్ అసోసియేషన్ గౌరవ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున దయచేసి మానవతా దృక్పథంతో ముందుకొచ్చేసి మీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయాలని, అలాగే స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతము బ్లడ్ బ్యాంక్లో రక్త నిల్వల కొరత కారణంగా ఈరోజు మా సిబ్బంది వాలంటరీగా ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇలాగే మరి మీ అందరికీ తెలుసు, ప్రపంచంలో రక్తాన్ని ఇప్పటి వరకు కృత్రిమంగా తయారు చేసే అటువంటి పరిస్థితి రాలేదు. సో మనిషి బాడీలో ప్రవహించే రక్తం మట్టుకే ఎదురు మనిషి ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుంది. సో బ్లడ్ డొనేషన్ చేసినప్పుడు మేము కలెక్ట్ చేసే 300 ml ఆఫ్ బ్లడ్ మరి ముగ్గురి ప్రాణాలు కాపాడే అటువంటి అవకాశం ఉంటుంది. సో రక్తదానం అన్ని దానాల కన్నా గొప్పది. సో కాబట్టి రక్తదాతలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తలసీమియా పిల్లలకు ముఖ్యంగా మరి ఈరోజు నుంచి బ్లడ్ ట్రాన్స్మిషన్ ఆపేయడం జరిగింది రక్త నిల్వల కొరత కారణంగా. సో ఈ సందర్భంగా మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుండి దాతలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరు ముందుకొచ్చేసి రక్త నిల్వల ఇంప్రూవ్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరికీ తెలుసు, 18 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వయసు ఉండి 45 కేజీల బరువు ఉండి ఆరోగ్యవంతమైన ప్రతి వ్యక్తి కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా రక్తదానం చేయొచ్చు. రక్తదానం చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఎలాంటి ప్రాబ్లం కూడా మీకు వచ్చే అవకాశం ఉండదు. సో కాబట్టి దయచేసి రక్తదానానికి ముందుకు రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గిరిజన బాలికల సంక్షేమ శాఖ హాస్టల్ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏసీబీ డీఎస్పీ మధు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏసీబీ డీఎస్పీ మధు మాట్లాడుతూ ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలికల హాస్టల్ను తనిఖీ చేయడం జరిగిందని, హాస్టల్ నిర్వాహకులు రికార్డ్స్లను సరిగ్గా మెయింటైన్ చేయడం లేదని, అంతేకాకుండా
పరిసరాల పరిశుభ్రత కూడా సరిగ్గా నిర్వహించడం లేదని, త్రాగునీటి ట్యాంకు పనిచేయడం లేదని మా దృష్టికి వచ్చిందని అన్నారు. పై విషయాల గురించి జిల్లా మరియు పై అధికారులకు రిపోర్ట్ అందజేయడం జరుగుతుందని అన్నారు. మంచిర్యాల జిల్లా ప్రజలకు తెలియజేయనిది, ఎవరైనా అధికారులు లంచాలు అడిగితే ఏసీబీ డిఎస్పీ నెంబర్కు గాని 1064 నెంబర్కు గాని ఫిర్యాదు చేయాలని తెలిపారు. నా పేరు జి మధు. నేను డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్. ఈరోజు మా సుపీరియర్ ఆఫీసర్స్ ఆర్డర్స్ను అనుసరించి ఇక్కడ ఆశ్రమ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్, సాయికుంట, మంచిర్యాలలో సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ఈ సర్ప్రైజ్ చెక్లో కొన్ని ఇర్రెగ్యులారిటీస్ కనుగొనడం జరిగింది. ఆ రికార్డ్స్ సరిగా మెయింటైన్ చేయటం లేదు, చిన్న చిన్న లోపాలు, రికార్డ్స్ సరిగా మెయింటైన్ చేయడం లేదు. తర్వాత అదేవిధంగా ఇక్కడ ఒక వాటర్ ప్యూరిఫికేషన్ ట్యాంక్ అది పనిచేయటం లేదు, అదొకటి. తర్వాత కొంచెం శానిటేషన్ కూడా బాగాలేదు. ఇవన్నిటినీ మేము చిన్న చిన్న లోపాలు కనుక్కోవడం జరిగింది. టీచర్స్ ఇట్లా అందరూ మంచిగానే ఉన్నారు. ఈ లోపాలు ఏవైతే కనుక్కున్నామో వాటిని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మా ఆఫీసర్స్ ద్వారా. అదేవిధంగా ఎవరికైనా ఏమైనా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైనా కానీ లంచం డిమాండ్ చేసినట్టయితే 1064, అదేవిధంగా వాట్సాప్ నంబర్కు, ఫేస్బుక్కు తెలియజేయగలరని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాను. ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పేసి వచ్చినాం కదా, దాన్ని అనుసరించేసేసి మేము వచ్చి చేయటం జరిగింది. మందమరి పట్టణంలో రాజీవ్ నగర్ శ్రీ బాలగణేష్ మండలి కమిటీ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మందమరి ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ, రాజీవ్ నగర్లోని కాలనీ వాసులందరూ తమ కాలనీ సురక్షితంగా ఉండాలని, ఎలాంటి అవాంఛన సంఘటన జరిగినా కూడా రికార్డు కావాలని మంచి ఉద్దేశంతో 9 కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఒక కెమెరా ఉందంటే 100 మంది పోలీసులతో సమానమని, ఎలాంటి నేరాలు జరిగినప్పుడైనా సీసీ కెమెరాలు ఉపయోగపడుతుందని, ఇలాంటి నేరాలు జరిగినా కూడా కోర్టులో వాంగ్మూలం కూడా పనిచేస్తుందని తెలిపారు. ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. మిగతా కాలనీ వాళ్ళు కూడా అందరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీస్ శాఖ తరపున కోరుతున్నామని అన్నారు. రాజీవ్ నగర్ శ్రీ బాలగణేష్ మండల కమిటీకి పోలీస్ శాఖ తరపున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాలగణేష్ మండలి కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మందమరి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో కాలనీ వాసులందరూ తమ కాలనీ సురక్షితంగా ఉండాలని చెప్పేసి, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా కూడా రికార్డు కావాల ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కాలనీలో 9 కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతిరోజు పోలీసులు ప్రతి కాలనీకి వచ్చి ఉండలేని పరిస్థితి ఉండలేము మేము. కానీ ఒక కెమెరా ఉందంటే ఒక కెమెరా 100 మంది పోలీసులు సమానం. అందరం పడుకున్నా కూడా కెమెరా అనేది లెవెల్లో పనిచేస్తూ మనందరికీ రక్షణ ఇస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో చూస్తూ ఉంటే చిన్న చిన్న అంటే నేరాలు జరిగినప్పుడు కూడా సీసీ కెమెరాల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. సీసీ కెమెరాలు రికార్డైన దాని యొక్క రికార్డింగ్ యొక్క వాల్యూ వచ్చేసి కోర్టులో కూడా పనిచేస్తూ ఉంది. కాబట్టి మందమరిలో పట్టణ మిగతా కాలనీ ప్రజలు కూడా తప్పకుండా తమ కాలనీలో కెమెరాలు ఏర్పాటు చేసుకొని మేము అదని కోరుతూ ఉన్నాము. మన దగ్గర ఇప్పటివరకు అయితే రాజీవ్ నగర్తో పాటు లక్ష్మీభవన్ కాలనీ, ప్రాణేత కాలనీ, ఈ విధంగా ఒక 3-4 కాలనీలలో దాదాపు మొత్తం కూడా అన్ని గల్లీలు కవర్ అయ్యేటట్టు కెమెరాస్ మనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మిగతా కాలనీ ప్రజలు కూడా ముందుకు వచ్చేసి ఇటువంటి కార్యక్రమం పెట్టుకోవాలని చెప్పేసి మందమరి పోలీస్ స్టాఫ్ తరపున అందరినీ కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ శ్రీరాంపూర్ ఏరియా వార్షిక క్రీడలను శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ ఎం శ్రీనివాస్ బుధవారం ప్రగతి స్టేడియంలో ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి జీఎం మాట్లాడుతూ, సింగరేణి యాజమాన్యం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి క్రీడాకారుడు కూడా సాధన చేసి కోల్ ఇండియాలో బంగారు పతకాలు సాధించి సింగరేణికి మంచి పేరు తేవాలని క్రీడాకారులను కోరారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని, క్రీడల ద్వారా వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుందని, ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు. ఇప్పుడు వస్తున్న యువ కార్మికులు కూడా క్రీడల నందు ప్రత్యేక శ్రద్ధ వహించి సీనియర్ క్రీడాకారుల సూచనలు, సలహాలు పాటిస్తూ సింగరేణికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ చీఫ్ కోఆర్డినేటర్ ఎస్ అనిల్ కుమార్, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ సహాయ కార్యదర్శి ఎం కొమరయ్య, క్రీడల కార్యదర్శి పాల్స్ సృజన్, స్పోర్ట్స్ సూపర్వైజర్ సిహెచ్ అశోక్, కోఆర్డినేటర్ సకినాల నర్సయ్య, ఇతర క్రీడాకారులు పాల్గొన్నారు. డీజీఎం పర్సనల్ చీఫ్ కోఆర్డినేటర్ శ్రీ అనిల్ కుమార్ గారు, గుర్తింపు సంఘం నాయకులు కొమరయ్య గారు, ఆనరరీ సెక్రటరీ సృజన్ గారు, కోఆర్డినేటర్ నర్సయ్య గారు, జనరల్ కెప్టెన్ శ్రీనివాస్ గారు, ఇతర అధికారులు, అట్లాగే ఇక్కడికి వచ్చిన పార్టిసిపేట్స్, క్రీడాకారులు, ప్రెస్ అండ్ మీడియా అందరికీ కూడా హ్యాపీ గుడ్ మార్నింగ్. చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ మనము ఈ రోజు నుంచి 28 తారీఖు వరకు ఈ 15 ఈవెంట్లలో మన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ స్టార్ట్ చేసుకోబోతా ఉన్నాం. శ్రీరాంపూర్లో క్రీడాకారులు ఎక్కువ మంది, మరి 4 గ్రూపులు ఉన్నాయి. జనరల్గా అన్ని గ్రూపులు ఉండవు. ఇక్కడ ఎక్కువ మైన్స్, మొత్తం టోటల్గా 8 మైన్స్ ఉన్నాయి. 8 మైన్స్ని 4 కేటగిరీలు 4 గ్రూపులుగా విభజన జరిగింది. మరి అందరూ కూడా క్రీడా స్ఫూర్తితోని ఈ గేమ్స్. మందమరి రామకృష్ణపూర్ పట్టణం చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా రజక సంఘం టౌన్ ప్రెసిడెంట్ తిరుపతి రజక కుల సంఘ నాయకులకు కులస్తులతో కలిసి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టౌన్ ప్రెసిడెంట్ తిరుపతి, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణులు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ నిజాం ప్రభుత్వానికి మరియు భూస్వాముల అక్రమాలకు వ్యతిరేకంగా వెనుకబడిన బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి సాయుధ పోరాటం చేయడం జరిగిందని, దాని ఫలితంగానే భూమి దున్నుకునే రైతులకు భూములపై హక్కులు లభించాయని అన్నారు. అలాగే రజక కులాన్ని కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీలలో కలపడం జరిగిందని, అలాగే మన రాష్ట్రంలో కూడా రజకులను ఎస్సీలలో విలీనం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రజక కుల సంఘ నాయకులు, సిపిఐ కార్యకర్తలు, రజక కులస్తులు తదితరులు పాల్గొన్నారు. అలాగే మన కుల సభ్యులు, పెద్ద మనుషులు, మహిళలు అధిక సంఖ్యలో విచ్చేసి ఈరోజు ఆమె చేసిన సేవలను గుర్తించుకొని ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి రైతాంగం దొర గడిలను వణికించిన వీరనారి చిట్యాల ఐలమ్మ గారిని నేను సమర్పించు ఈరోజు ఆమెకు ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్నవారు మంచిర్యాల జిల్లా తంగలపల్లి వెంకటేష్ గారు, మందమారి పట్టణ అధ్యక్షులు గంగారాపుల రామచంద్ర గారు, రజక సంఘం జిల్లా కార్యదర్శి పాయర రాములు గారు, సిపిఐ పార్టీ మా కుల సభ్యుడైనటి రామడుగు లక్ష్మణ్ గారు, మాజీ వార్డు నంబర్ కౌన్సిలర్ రామాలయం కౌన్సిలర్ పోగుల మల్లయ్య గారు, మా తదితరులు అందరూ పాల్గొన్నారు. రామకృష్ణపూర్ రజక సంఘం ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఆనాడు వ్యవసాయ కూలీలకు, మరి అదేవిధంగా రైతులకు మా పంట మాకే కావాలి, మా భూములు మాకే కావాలని చెప్పి ఇలా జమీందారులకు, జాగీందారులకు, రజాకారులకు, భూస్వాములకు, దొరలకు వ్యతిరేకంగా ఇలా వ్యవసాయ కూలీలను ఏకం చేసి ఉద్యమం చేసినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ. మరి ఏదైతే ఆనాడు ఇలా ఆడవారిపై ఇలా దొరలు గడిలలో ఉంటూ ఇలా విశస్త్రంగా మహిళలను బతుకమ్మలు ఆడిస్తూ వివిధ పద్ధతిలో ఇలా గురికి చేసినటువంటి తరుణంలో అందరినీ ఏకం చేసి మరి ఉద్యమాలు చేయడం అనేది జరిగింది. మరి ఆనాడు విష్ణూరి రామచందర్ రెడ్డి అనేటువంటి దొర మరి వీరు పండించినటువంటి పంటను ఇవాళ ఇవ్వకుండా ఇలా ఒక భూములను పంటలను తగులబెట్టి ఇలా వారి చాకలి ఐలమ్మ ఇల్లును తగులబెట్టి వివిధ పద్ధతిలో హింసలు చేసినటువంటి మరి విష్ణూరి రామచందర్ రెడ్డి వ్యతిరేకంగా, మరి దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి చేయడం అనేది జరిగింది. ఏదైతే ఇలా ఆంధ్ర మహాసభ పెట్టినటువంటి తరుణంలో మరి ఉమ్మడి కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, భూస్వాములకు వ్యతిరేకంగా
రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దు మొయినుద్దీన్ గారి నాయకత్వంలో మరి పోరాటం చేసి మరి 3,000 గ్రామాలను విముక్తి చేసి 10 లక్షల ఎకరాలను పంచినటువంటి చరిత్ర మరి చాకలి ఐలమ్మకు ఉన్నది. మరి వారి యొక్క ఆదర్శంగా వారి స్ఫూర్తిని తీసుకొని ఇవాళ దేశంలో 17 రాష్ట్రాలలో ఇలా ఎస్సీలలో, కొన్ని రాష్ట్రాలలో ఎస్టీలలో ఇలా రజకులు ఉండడం అనేది జరిగింది. ఈ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం కూడా ఇలా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చి ఇలా అభివృద్ధి పథంలో నడిపించే విధంగా ఈ ప్రభుత్వాలు చేయాలని చెప్పి చేయడం అనేది జరుగుతుంది. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 2022లో ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం మరి అధికారికంగా జయంతులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఇలా చాకలి ఐలమ్మను గుర్తించేటటువంటి విధంగా ఎక్కడ కూడా సూచనలు లేకుండా ఇలా చేయడం జరుగుతూ ఉంది. జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసి ఇలా ప్రభుత్వం అధికారికంగా పెద్ద ఎత్తున నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. ఇలా చాకలి ఐలమ్మ యొక్క చరిత్రను ఇలా పాఠ్య పుస్తకాలలో చేర్పించి నేటి సమాజానికి తెలిసే విధంగా ఈ ప్రభుత్వాలు చేయాలని చెప్పి చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇలా ఏదైతే BCA కింద ఉన్నటువంటి రజకులు ఇలా 4 విభాగాలుగా విభజించడం అనేది జరిగింది. ఇలా రజక, చాకలి, దోబి, మడేలు వేలైనటువంటి పద్ధతిలో ఇలా విభజించడం జరిగింది. గతంలో 32 కులాలు BCAలో ఉన్నటువంటి కులాలు ఇలా 68 కులాలుగా ఉండడం వల్ల ఇలా 68 కులాలలో ఇలా అట్టాడుగు దరిద్ర రేఖకు దిగున ఉన్నటువంటి వారు ఎవరు అంటే ఇలా రజకులు అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఇలా రజకులను ఇలా ఎస్సీ జాబితాలో చేర్చేంత వరకు ఇలా చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని ఇలా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఇలా రజకులు ఐక్యంగా పోరాటం చేసి మన హక్కులను సాధించుకోవాలని చెప్పి ఇలా సంక్షేమ పథకాలు కావచ్చు, ఇలా అదేవిధంగా ఇలా రజకులు కుల వృత్తి చేసుకొని జీవనాధారంగా బతుకుతున్నటువంటి వారికి ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, ఇలా జాగున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇలా వడ్డీ లేని రుణాలు అటువంటిది ఇలా రజకులకు ఇలా కుల వృత్తి చేసుకున్నటువంటి వరకు ఇలా రజకులతో పాటు ఇంకా కుల వృత్తి మీద ఆధారపడి బతుకుతున్నటువంటి అన్ని కులాల వారిని ఇలా ప్రజాపాలన అన్నటువంటి ప్రభుత్వాలు అన్ని కుల వృత్తులు చేసుకున్నటువంటిని ఇలా ఆదుకోవాలని చెప్పి అదేవిధంగా అందరికీ ఇలా వృద్ధాప్య విడో పెన్షన్లు వచ్చే విధంగా ఇలా అదేవిధంగా ఇలా రజకులకు ఇలా ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించి ఇలా రిజర్వేషన్లు పెంచి ఇలా రజకులు కూడా ఇలా రాజకీయంగా అన్ని విధాలుగా ఎదిగే విధంగా ఇలా రజకుల కుటుంబాలలో ఆనందాలు ఉండే విధంగా ఇలా విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు ఇలా రజకులకు కల్పించాలని చెప్పి ఇలా రజకులు చేసేటువంటి పోరాటానికి కమ్యూనిస్టు పార్టీ CPI ముందు వరుసలో ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం నాయకులు కోరారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరి పాత బస్టాండ్ చౌరస్తాలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి రజకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ రజకుల సమస్యలు పరిష్కారం కాలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రజకుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. రజకులు ఐక్యంగా ఉండి హక్కుల సాధన కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఇటీవల ఐలమ్మ అలియాస్ చాకలి ఐలమ్మ గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏదైతే నైజాం సర్కార్పై విమర్శిత పోరాటం చేసి ఆనాడు ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన ఐలమ్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ముఖ్యంగా ప్రభుత్వం అధికారికంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ రజకులను ఏ ప్రభుత్వాలు ఆదుకోలేకపోతున్నాయి. రజకుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. రజకుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. రజకులు కులవృత్తులు నష్టపోతూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చాకలి ఐలమ్మ పోరాట ప్రతిమతో రజకులందరూ ఐక్యమై ఈ హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా పోరాటం చేయాలని మేము మా సంస్థ నుంచి కోరుతున్నాం. అదేవిధంగా రజకులందరూ కూడా చాకలి ఐలమ్మ ఆశయ సాధన కోసం కృషి చేస్తూ జయంతి వర్ధంతి కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనంలో ఘనంగా చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి. చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రజక సంఘ నాయకులు. మంచిర్యాల జిల్లా నస్పూర్లో ఫ్లెక్సీ తొలగింపుతో టీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ.
కాంగ్రెస్ నాయకుల దాడులతో టీఆర్ఎస్ నాయకులకు గాయాలు పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల సంక్షేమ శాఖ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏసీబీ డీఎస్పీ మధు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.